నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. పుష్ప 2కి ఎంత హైప్ వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఓ పక్క అర్జున్ లుక్కు సంబంధించో లేకపోతే తన క్యారెక్టర్కి సంబంధించో ఎంత హైప్ ఉందో, అసలు ఎవరెవరు ఉండబోతున్నారు అనే ఈ ఆర్టిస్టులు కూడా అంతే హైప్ ఉంది. కొంతమంది దీంట్లో రైట్ అంటే విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉంది అంటున్నారు, సాయి పల్లవి అంటున్నారు, రకరకాల పేర్లు వస్తున్నాయి. వాళ్ళ పేర్లలో ఇప్పుడు కొత్తగా ఐశ్వర్య రాజేష్ పేరు కూడా వినిపిస్తుంది. రష్మిక కన్నా కూడా నా పాత్రే చాలా బాగుంటుంది అన్నట్టుగా కూడా ఈమె వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా ఒక వార్త వచ్చింది. నిజమేనా? అసలు ఏంటి? యాక్చువల్గా దీంట్లో ఆమె క్యారెక్టర్ కాదు, ఒక సందర్భంలో ఆమెని అడిగినప్పుడు పుష్పలో రష్మిక కన్నా ఆ పాత్ర నాకే బాగా సూట్ అయ్యేది అని మనసులో మాట చెప్పింది. ఓకే, హీరోయిన్ గానా? క్యారెక్టర్ కాదు, రష్మిక పాత్ర ఐశ్వర్య రాజేష్ కి చేసి ఉంటే బాగుండేది అని చెప్పింది. అంటే ఆమె చెప్పుకునేది ఏంటంటే, అంటే ఊరికే కాదు, రీజన్ ప్రకారంగానే. ఇప్పుడు చాలామంది ఆ క్యారెక్టర్ చేయనందుకు ఫీల్ అవుతున్నాను, మిస్ అవున్నాను అని ఫీల్ అవుతారు. ఈమె వెర్షన్ ఏంటంటే, అదొక డీ గ్లామర్ రోల్. వీళ్ళు పెద్ద పెద్ద హీరోయిన్లను తీసుకొచ్చి డీ గ్లామర్ చేసి మరీ అందులో బలవంతంగా చేస్తారు కదా. నేను ఆల్రెడీ డీ గ్లామరే కదా, నన్ను పెట్టుకోవచ్చు కదా, ఇట్లాంటివి నాకు సెట్ అవుతాయి కదా అన్నట్టుగా మండింది. కరెక్టే కదా, తప్పే ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ కోసం అని చెప్పేసి ఇప్పుడు రంగస్థలంలో సమంతని, అలాగే ఇప్పుడు నిన్న దసరాలో కీర్తి సురేష్ని, అట్లాగే సేమ్ రష్మికని, ఇంకొన్ని ఎప్పుడైనా ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే కొంచెం అందగత్తెల్ని తీసుకొచ్చి డిమాండ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పాడు చేసి ఇంకోలా చూపిస్తారు. ఇదో కొత్తదనం అని మన వాళ్ళు కూడా అరే భలే చేసింది, క్యారెక్టర్ ఎంత బాగా చేసింది, ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి ఏదో రకంగా వీళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఫైన్, అంతవరకు ఓకే. కాకపోతే వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్ వాల్యూ పలానా హీరోయిన్లకు ఎక్కువ ఉంటే పలానా హీరోయిన్లకు తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ మంది కుర్రోళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీ గ్లామర్ హీరోయిన్లని వాల్పేపర్లుగా పెట్టుకోరు కదా, వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఫేస్బుక్లలో కూడా డీపీలని అవని ఇవని సమంతనో లేకపోతే అందగతల్లో పెట్టుకుంటారు. కానీ ఇట్లా కొంచెం డీ గ్లామరైజ్ ఉంటే వాళ్ళని పెట్టుకోరు. డీ గ్లామర్గా ఉన్న సమంత ఫోటో పెట్టుకుంటారే తప్పితే ఒరిజినల్గా డీ గ్లామర్ ఉన్న వాళ్ళని వాళ్ళు పెట్టుకోరు. సో ఈ రకంగా కొంతమంది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆ వ్యవహారం చూస్తే మార్కెట్ అనే విషయం పక్కన పెట్టేస్తే దీన్ని ఏమంటారు, సీరియస్గా ఇప్పుడు ఒక పెద్ద హీరో పక్కన డీ గ్లామర్ హీరోయిన్ని మన తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బేసిక్గా మన తెలుగు వాళ్ళు ఒక లైక్ రామ్ చరణ్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు, ప్రభాస్ ఉన్నారు, ఉంటే ఆ స్థాయికి తగ్గ ఇంకో హీరోయిన్ ఉండాలి. కాకపోతే మేడం మీ క్యారెక్టర్ ఇందులో డీ గ్లామర్, అది తర్వాత సంగతి. కానీ తమిళ్లో అట్లా ఉండదు. వీళ్ళు సూర్య లాంటి పెద్ద హీరో ఉన్నా కూడా ఆకాశమే హద్రా సినిమాలో అపర్ణ బాలమురళిని పెట్టారు. అదే కదా, వాళ్ళు ఏంటి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటే అలాగే పెట్టుకోవాలనుకుంటారు. కొంచెం బొద్దుగా ఉంటది అమ్మాయి. అండ్ అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఆ సినిమాతోనే ఆమె మంచి హిట్ కొట్టింది అనుకోవచ్చు. తర్వాత అడపదడప సినిమాలు చేసినా అంత పేరు రాలేదు. మన ఈ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా ఉంది చూడు, దాన్ని తమిళ వర్షన్ ఆమె చేసింది. సో ఇట్లా కొన్ని వాళ్ళు ఏంటంటే ఆ క్యారెక్టర్ ఇట్లా డిజైన్ చేసుకున్న తర్వాత హీరోయిన్ ఇట్లుంటే బాగుంటుంది అని అంటే అంతే. అట్లాగే వెయ్యరు, కొత్తమైన పర్లేదు వాళ్ళు పెడతారు దాంట్లో, బొద్దుగా ఉన్నా సరే. అవును, కొత్త ఇంకా ఆమె డాన్స్ వేసింది, పాటలు పాడింది అపర్ణ బాలమురళి. సో కథలు అట్లుంటారు. నిజంగా ఒక పోలీస్ పెళ్ళామంటే నిజంగా అట్లే ఉంటుంది. ఆమె ఎందుకు గ్లామరైజ్ ఉంటుంది? బేసిక్ గవర్నమెంట్ ఉద్యోగి భార్య. పోలీస్ అంటే ఆయన ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం హీరో కట్అవుట్లా చూపించుకోవచ్చు. మరి అమ్మాయిలు అట్లా ఉంటారు కదా, వాళ్ళకేం అవసరం? ఒకవేళ ఆమె కూడా కానిస్టేబుల్ అయితే ఆమె ఫిట్గా ఉంటుంది, లేదంటే ఇంకో రకంగా. సో ఇలా చూసుకుంటే మన దగ్గర మాత్రమే కొంచెం ఈ వేరియేషన్స్ ఉంటాయి. కానీ అంటే ఎప్పుడు ఏ సినిమా ఉన్నా గ్లామర్ హీరోయిన్ని పెట్టుకోవాలి, ఆమె కూడా పెద్ద పేరు ఉండాలి. పైగా రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ పక్కన అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఎక్కడి నుంచో తెచ్చేయాలి, లేదా బాలీవుడ్ నుంచి తెచ్చేయాలి, లేదా హాలీవుడ్ నుంచి తెచ్చేయాలి. అంతేకాని ఏదో రకంగా వాళ్ళు అందంగా ఉండాలి, ఇంతే. ఇవన్నీ చూసుకుంటారు. సో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ ఏమనిందంటే ఈ అమ్మాయి వెర్షన్లో ఇట్లాంటి డీ గ్లామర్ రోల్స్ ఉన్నప్పుడు డీ గ్లామర్ హీరోయిన్లనే తీసుకోవచ్చు కదా, ఉన్నారు కదా, లేక కాదు. పర్ఫార్మెన్స్ బైజ్గా వీళ్ళంతా ఏదో వెబ్ సిరీస్లు చేసుకుంటారు, లేకపోతే ఏదైనా వాళ్ళ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అనో లేక వాళ్ళ హీరోయిన్ సెంట్రిక్ సినిమాలను ఏవేమో చేసుకుంటారు. దాని బదులు
మీరు వీళ్ళని పెడితే మీరు వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మీకు సినిమాకి కూడా బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి అని అన్నారు. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హీరోయిన్ని డీగ్లామర్ చేయడం పక్కన పెట్టేస్తే ఇక్కడ పుష్పకి ఆమె బాగా నచ్చింది ఆ ఊర్లో. ఆ ఊరంతా డీగ్లామర్ ఉన్నప్పటికీ కూడా అందులో ఒక అందమైన అమ్మాయికి పుష్ప నచ్చింది. సో డీగ్లామర్లో అందంగా ఉండాలి అంటే హీరోయిన్ని తెచ్చి అందమైన అమ్మాయిని తెచ్చి డీగ్లామర్ చేయాలి. అయినా మీరు అన్నట్టు మన వాళ్ళు ఒప్పుకోరు కూడా. అవును, నిజంగానే ఐశ్వర్య రాజేష్ని పట్టుకొచ్చి డీగ్లామర్ ఉన్నారు కదా అని చెప్పి హీరోయిన్ గా పెడితే మన వాళ్ళే ఒప్పుకోరు. విజయ్ దేవరకొండ పక్కన పెడితే అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ లో మరి నిజంగానే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఆ క్యారెక్టర్ మరి ఆమె యాక్ట్ అయ్యింది. బట్ మన అల్లు అర్జున్ లేకపోతే రామ్ చరణ్ పక్కన అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఛాన్సే లేదు అసలు. సో అట్లా చూసుకుంటారు. కాకపోతే ఇప్పుడు పుష్పలో ఈమెన్నది అయితే ఈమెన్న వెర్షన్ కరెక్టే, దానికి సపోర్ట్ చేస్తా. బట్ ఆమె ఎంచుకున్న సినిమా తప్పు. ఎందుకంటే అరే శ్రీవల్లి అందంగా ఉంటుంది, శ్రీవల్లి అందంగా ఉంటుంది, నాకు ఆమె కావాలి. అదే శ్రీవల్లి మీద ఇంకొకటి విలన్ కన్ను కూడా పడింది కదా, ఎందుకు? ఆమె అందంగా ఉంటుంది కాబట్టి. సో ఆ ఊరు డీగ్లామర్లో ఉండే మనుషులు అయినప్పటికీ అందులో ఈ పిల్ల అందంగా ఉంటుంది. ఇప్పుడు దసరా విషయంలోనూ కూడా ఆ పిల్ల వెన్నెల అందంగా ఉంటుంది కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్ ఆమెను ప్రేమించారు. అందంగా ఉంటుంది కాబట్టి విలన్ వాడి మీద కన్నేసాడు. అది అందంగా ఉంటుంది కాబట్టి. ఊర్లో పిల్లలు కూడా మంచి కలర్ ఉంటారు, చాలా అందంగా ఉంటారు, కాకపోతే వాళ్ళకి మేకప్ ఉండదు. ఇప్పుడు మనం వీళ్ళని చూసినా అదే అనుకోవాలి, చాలా మంచి కలర్ ఉంటారు పిల్లలు, మంచి కలర్ ఉన్నారు, అందంగా ఉన్నారు, కాకపోతే మేకప్ ఉండదు కాబట్టి వీళ్ళని చూస్ చేసుకుంటున్నారేమో. ఇప్పుడు అదే ఐశ్వర్య రాజేష్ ఉంటే వీళ్ళు పుష్ప ఎందుకు ప్రేమించాలి? 10,000 అయినా సరే పిలువని ఎందుకు అనాలి? 500కి ముద్దుకి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు అదే దసరాలో ఐశ్వర్య రాజేష్ ఉంటే విలన్ ఎందుకు కన్నయ్యాలి? విలన్ భార్య ఇంకా బాగుంటుంది, పూర్ణ. అవును కదా, ఎందుకు దీని మీద కన్నయ్యాలి? వేయకూడదు కదా. సో వీళ్ళు కూడా అంతే. ఈవెన్ రామలక్ష్మి క్యారెక్టర్ తీసుకున్నా సరే డీగ్లామర్ రోజుల్లో వాళ్ళే ఉండాలి. ఎందుకంటే జనాలు కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తారు. ఈ మన్న ఆలోచన బాగుంది. డీగ్లామర్ హీరోయిన్స్ కావాలనుకున్నప్పుడు డీగ్లామర్ వాళ్ళనే పెట్టుకోండి, గ్లామర్ వాళ్ళని తెచ్చి గ్లామర్ని పాడు చేసి చూపించండి, వేస్ట్ అని ఒక మంచి పద్ధమే అనింది. దానికి ఎగ్జాంపుల్ తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ స్క్రిప్ట్ కూడా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత డీగ్లామర్ ఉన్న హీరోయిన్ అయినా ఆ ఊర్లో మాత్రం ఆవిడే అందగత్తే అన్నట్టుగా ఒకటి చూపిస్తారు. కాబట్టి ఆ ఊరు అందట్లో నా అందంగా ఉండాలి అంటే ఒక స్టార్ హీరోయినే దిగి రావాలి, కాకపోతే డీగ్లామర్ రోల్ చేయాలి. ఇది యాక్చువల్గా జరిగింది. అండ్ అట్లాంటి రోల్స్ ఇంతకుముందు ప్రియమణి కూడా చేసింది, అవునా? ప్రియమణి ఇంకా దీంట్లో రావణ్లో ప్రియమణి చేసింది, ఎంత బాగుంటుంది. ఐశ్వర్య రాయ్ పక్కన పెట్టేస్తే విక్రమ్కి చెల్లి క్యారెక్టర్లో ఆమె డీగ్లామరే, ఎలా ఓలాగా తిరుగుతూ ఉంటుంది. మంచి మంచి రోల్స్ వచ్చినప్పుడు చేయొచ్చు. క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఐశ్వర్య రాజేష్ నిజంగా క్యారెక్టర్ సెలెక్షన్ బాగానే ఉంటుంది ఈ అమ్మాయిది. కాకపోతే ఈ మన్న ఒక వెర్షన్ని 2 రకాలుగా డీగ్లామర్ హీరోయిన్లను పెట్టుకున్నారే కావచ్చు, కానీ మనకి కాస్త అందంగా కూడా అమ్మాయి బాగుంటుంది. ఈ అమ్మాయి బాగోలేదని కాదు నా ఉద్దేశం. కాకపోతే ఆ అన్న వెర్షన్ కరెక్టే, బట్ అవి ఎంచుకున్న సినిమాలు తప్పు. ఎగ్జాంపుల్ కోసం అది. సో కొంతమంది చూడగానే క్యూట్గా బబ్లీగా అనిపిస్తారు, కొంతమంది ఫ్యామిలీ లుక్లా ఉంటారు. సో ఐశ్వర్య రాజేష్ని మనం అట్లానే చూడొచ్చు. సో అందుకని మీరు అన్నట్టు పుష్పాలోనో లేకపోతే ఈవెన్ ఇప్పుడు విరాట పర్వంలో సాయి పల్లవి అయినా ఆ క్యారెక్టర్గా వెయిట్ ఉంటుంది. సాయి పల్లవి చేస్తేనే వెయిట్ ఉంటుంది, దానికి మళ్ళీ రష్మికని తీసుకొస్తే కష్టమే. అట్లా ఆ రకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.